హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మరి ఏదో ఒకటి తినాలని అనిపిస్తది. మరి ఒకసారి ఇలా పచ్చిమిర్చి పచ్చడిని ట్రై చేయండి. ముందుగా చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చిని బాగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ నువ్వులు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని అదే కడాయిలోకి పచ్చిమిర్చిని వేసేసుకొని ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాతకి చల్లారినంక ఒక మిక్సీ జార్‌లోకి ఈ పచ్చిమిర్చిని వేసి ముందుగా ఫ్రై చేసుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు ఇవన్నీ బాగా వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, కొంచెం ఉప్పు, ఎల్లిపాయ రెబ్బలు వేసేసుకొని కచ్చపిచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తాలింపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని, కరివేపాకును, కొద్దిగా పసుపు వేసి మరొకసారి కలిపేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చడిని మొత్తం వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని ఒక బౌల్‌లోకి తీసేసుకోవడమే. అంతేనండి. ఇక వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే తృప్తిగా తినేసేయొచ్చు. మరి పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్ చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.